బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు? నేను బేల్దారి మేస్త్రిని. నా కింద ఒక 10 మంది పనిచేస్తూ ఉంటారు. బిల్డింగ్లు కడతా ఉంటారు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉంటాను. ఎలా ఉన్నాయి వర్కులు ఇప్పుడేగా కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇసుక్కి ఎన్నో ఇబ్బందులు పడ్డాం గత ప్రభుత్వ హయాంలో. రావడంతోనే సామాన్యుడి మీద తీర్చలేని భారం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు. ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన నూతన గవర్నమెంట్లో ఇసుక పాలసీ మీద ఫ్రీ ఇసుక ఇచ్చింది కాబట్టి మేమంతా సంతోషంగా ఉన్నాం. మీ ఒక్కలే కాదు, అన్ని కార్మిక సంఘాలు మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఇసుక ఒక కార్పెంటర్ కాడి నుంచి పెయింటర్ పని వాటికి మొత్తం అనేక రకాలైన చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు మొత్తం ఈ ఇసుక ఫ్రీ చేయడం వల్ల చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఫ్రీ ఇసుక ఎక్కడ 1400 తీసుకుంటున్నారు కదా, టన్నుకి ఎలా ఫ్రీ ఇసుక అవుతుందని అడుగుతున్నారు కదా మరి వైసీపీ నాయకులు. టౌన్ ఎంత టన్ను 1400 తీసుకుంటున్నారు అంటున్నారు. ఎక్కడ టన్ను 150 రూపాయల కాడి నుంచి 200 రూపాయలు. ఇసుక రీచ్ల కాడికి వెళ్ళి తెచ్చుకుంటే 150 రూపాయలు, 200 కాడికి అంటే ఎక్కువ పట్టలేదు. ఎలా చెప్తారు మీరు 1400? జగన్ గవర్నమెంట్ కాదు ఇది, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రభుత్వం నిర్మించినటువంటి ప్రభుత్వం ఇది, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇసుక ఎట్టి పరిస్థితుల్లో రూపాయి గత ప్రభుత్వం చేసినటువంటి ఇసుక అక్రమ తవ్వకాలు ఇవన్నీ చెక్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏవైతే ఉపయోగపడే పథకాలు మొత్తం తీసుకొచ్చాడు కాబట్టి ప్రజలందరూ ఇసుక విధానం మీద చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చెప్పే ఈ బడాయి మాటలు, ఈ లత్కోరు మాటలు విని జనం ఇసుకి వేసాగిపోయారు. అందుకే గత గవర్నమెంట్లో చేసిన పాపాలకి తగిన మూల్యం చెల్లించుకొని 11 సీట్లతోనే జనం స్వస్తి పలికారు. అసలు 11 సీట్లు వచ్చేంత దరిద్రమైన పాలన మేము చేయలేదు, నేను పేదలకు మంచి చేశాను, కానీ ఓడిపోవడానికి కారణాలు తెలియట్లేదు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఎవరికి చేయలేదు, మంచి చేసిందల్లా ఒక రెడ్లకి. ఏ రెడ్డికి? ఒక సుబ్బారెడ్డికి, ఒక విజయసాయి రెడ్డికి, ఒక శివరెడ్డి భాస్కర్ రెడ్డికి, ఒక శ్రీనివాస్ రెడ్డికి, ఇలా వాళ్ళ చుట్టుపక్కల ఉండే క్వార్టర్కి భార్గవ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి అనేటటువంటి ఆ కమ్యూనిటీలో వాళ్ళకే పనిచేశాడు. కానీ సామాన్యులకు ఎటువంటి ఉపయోగం లేకుండా గత ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అదేందన్నా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు, నేను పేదల కోసమే పనిచేశాను అంటాడు కదన్నా మరి జగన్మోహన్ రెడ్డి. ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీల మీద ఫైల్ చేసినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఎస్సీ సుధాకర్ బాబు విశాఖపట్నంలో మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడిని చేసి రోడ్డు మీద కూర్చోబెట్టి సంఖ్యలు వేసి నానా బీభత్సం చేశాడు. ఒక దళిత డ్రైవర్ని తీసుకెళ్ళి చంపి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి దౌర్భాగ్య గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేం లేదు, అసలు ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ అదుపు తప్పిని. మేము ఉన్నప్పుడు ఇలాంటి దాష్టికాలు ఏ రోజు జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 హత్యలు జరిగిపోయినాయి. ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరు బతకూడదు, వైసీపీ జెండా పట్టుకుంటే వాళ్ళని చంపేయండి అన్నట్టు పరిపాలిస్తున్నారనే మాట వినపడుతుందిగా మరి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వాటికి జరిగినటువంటి హత్యల్లో 4 నాకు తెలిసి, ఆ 4 కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 3 చనిపోయారు. వినుకొండలో జరిగినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఒకే పార్టీ సంబంధించిన వ్యక్తులు కొట్టుకొని గత వైన్ షాప్లో పనిచేసేటటువంటి వ్యక్తిని గొడవలు తీసుకొని ఆ వ్యక్తిని ఈ గవర్నమెంట్ మారినాక హతమర్చినటువంటి వ్యక్తి కూడా 2 వైసీపీ కార్యకర్తలు అని గోపిరెడ్డి నర్సాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాంటిది ఇంకా రాజకీయ వాళ్ళ గవర్నమెంట్లో చేసుకున్న వాళ్ళే కార్యకర్తలు చంపుకొని నరుక్కుంటే ఈ గవర్నమెంట్కి ఆపాదించడం సిగ్గుసేటు. అసలు లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మానవుడు నోరు తెరవడానికి లేకుండా పోయింది. నిన్న చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక జవాన్ ఇల్లు పగలగొట్టేస్తున్నారు. అంటే మీ మాట వినకపోతే జవాను లేదు, జనం లేరు, ఎవరిని లేదు, ఎవరినైనా సరే హతమారుస్తారా అనే మాట అయితే వినపడుతుంది మరి. అలాంటి అన్నీ పిచ్చి మాటలండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఒక మొగలపూడి అనిత గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మొగలపూడి అనిత గారు ఈ రాష్ట్రంలో అట్లాంటి వాటికి అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి దేనికి కూడా ఆమె ఒప్పుకోవటం లేదు. వీటన్నిటి మీద లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కరెక్ట్గా సెట్ చేసి మొగలపూడి అనిత గారి డైరెక్షన్లో ఏ దళితుల మీద ఏ సామాజిక వర్గం మీద మటుకి దాడులు జరగకుండా చూస్తున్నటువంటి మొగలపూడి అనిత గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేందన్నా, అసలు మీరు ఇందాక అన్నారు బేల్దారి మేస్త్రి కానీ, మరి గత 5 సంవత్సరాలు మీ పనులు ఎలా ఉన్నాయన్నా? మరి మా పనులు లేవు,
5 సంవత్సరాలు కదా, ఇంకో 5 సంవత్సరాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రం వదిలిపెట్టి మేము పక్క రాష్ట్రాల్లో వెళ్ళి పని చేసుకోవాల్సి వచ్చేది. ఒక్కొక్క ఇసుక లారీ 40,000, 50,000. ఈరోజు ఎంత అండి? 7,000, 8,000 10 టన్నుల లారీ. ఎలా చెప్తారు మీరు? అస్సలు సామాన్యుడు నడ్డు విరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ప్రజలు 11 సీట్లతో పరిమితం చేశారు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఒత్తాసుపడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా మీరు ఆ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడి ఉత్సవం నుంచి బయటకు వచ్చి ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మీరందరూ సంఘీభావంగా తెలియజేసి మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని రాజధాని నిర్మించుకునే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్క వైసీపీ నాయకత్వలకి, నాయకుల్ని కోరుకుంటున్నాం. అదేందన్న అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు, అన్నీ అదుపు తప్పేసినాయి అనే మాట అయితే గట్టిగా వినబడుతుంది కదా. మరి ఎక్కడా లేదు అటువంటి సిచ్యువేషన్ జరగడానికి కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ఎందుకు ధర్నా చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి? అదే చెప్తున్నా కదా, ఇందాక చెప్పాను కదా, వాళ్ళ కార్యకర్తలే చంపుకుంటే నువ్వు ఢిల్లీలో వెళ్ళి ఇక్కడ అసెంబ్లీకి పోవడానికి తప్పించుకోవడానికి అటువంటి దౌర్భాగ్యంలో ఉన్నాడు కాబట్టి, అసెంబ్లీకి కూడా పోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు ఇవన్నీ అసెంబ్లీ ఇక్కడ ఉంటే అసెంబ్లీకి రాలేదేంది అని అడుగుతారని చెప్పి ఇది ఒక వంక పెట్టుకొని ఢిల్లీలో ధర్నా చేశాడు. కానీ అదే వాళ్ళ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే ఏ రోజు కూడా బాబాయికి సంఘీభావంగా తన చెల్లెలకి, కుటుంబానికి న్యాయం చేసుకోవాలని కూడా ఒక్కరోజు ఢిల్లీలో న్యాయం చేయనటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీలో ధర్నా చేశాడంటే రాజకీయం కోసం తప్పితే, ఆయన సొంత ప్రయోజనాల కోసం తప్పితే ఏ కోశాన్ని కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు, అలాగే ఆ పార్టీ నాయకులకు కూడా లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదే పదే బెంగళూరు ప్యాలెస్కి ఎందుకు వెళ్తున్నాడు అనుకోవాలంటారు? మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏం లేదు కదా, ఇంకా 11 సీట్లు ఉన్నాయి, నేను ప్రజల తరపున పోరాడుతూ చేస్తానన్నాడు. ఎక్కడ పోరాడతాడు? ఢిల్లీలో పోరాడతాడు, వెళ్ళి ప్యాలెస్లో కూర్చుంటున్నాడు. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో ఆ 11 ఎమ్మెల్యేలు కూడా ఉండరు. మా పార్టీలోకి వచ్చినా మేము తీసుకునే పరిస్థితిలో లేము. కానీ ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు వాళ్ళకే నచ్చక విసిగి వేసారి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అంబటి నిన్న కాక మొన్న చూస్తే పొన్నూరు ఎమ్మెల్యే రోసయ్య రాజీనామా చేశాడు. మొన్న ఒకడు మద్దాలగిరి, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వ్యక్తి స్వలాభాల కోసం వీళ్ళందరినీ చూస్తే అధికారం ఎటుంటే అటు వెళ్ళే రకాలు అనుకోవచ్చుగా మరి. అవును, యాక్సిటీస్గా అలాగే ఇప్పుడు 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి మద్దాలగిరి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, తన వ్యాపారాల స్వలాభం చూసుకొని ఆ పార్టీలోకి వెళ్ళాడు. దానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరినా తనకు సీటు ఇవ్వకుండా కూర్చోబెట్టినా పార్టీ ఓడిపోగానే తన తప్పు తను తెలుసుకొని పార్టీకి రాజీనామా చేశారు. అటువంటి నీచుల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి ఈ ముఖంగా మీ యూట్యూబ్ ఛానల్ తరపున మేము బాబు గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునే రోజు ఏమైందంటారు? ఇంకా రోజాలు, ఈ కూజాలు వీళ్ళందరూ అవసరం లేదండి. రాష్ట్రం ఇప్పుడు సర్వతోముఖాభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. మొన్నే బడ్జెట్లో చూస్తే 15,000 కోట్లు తీసుకొచ్చారు, కేంద్రం ప్రకటించింది. అమరావతిగా అప్పులు కాదండి. మీరు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన వీడియో వింటే మీకు తెలిసింది అది అప్పుల రూపంలో ఇచ్చారా, ఏ రూపంలో ఇచ్చారా అనేది. లేదు వాళ్ళ ఇంకా అలే చెప్తున్నా కదా, ఇంకా వాళ్ళకి దుష్ప్రచారాలు ఏదో ఒకటి పంది బురదలో వెళ్ళి అందరికి పూసినట్టు ఉంటుంది. వాళ్ళకి ఏ చేతగాక అప్పులు నువ్వు చేసిన గవర్నమెంట్లో ఏమిచ్చావని నువ్వు చేసిన అప్పులేగా ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రావడంతోనే 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచాము. అలాగే ఇచ్చిన మాట ప్రకారం 3 నెలలు 7,000 రూపాయలు ఒకే నెలలో ఫస్ట్ తారీఖు రోజున పంచినటువంటి దార్శకుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక చంద్రబాబు నాయుడు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక బీజేపీ నాయకులు కానీ అందరూ సమిష్టి కృషితో పనిచేశాం కాబట్టి ఫస్ట్ నెలలోనే 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి ఇంటింటికి తిరిగి ఇచ్చాము. రేపు రానున్న ఫస్ట్ తారీఖు కూడా 4,000 రూపాయలు ఇంటికి పొద్దున్నే 6 గంటలకల్లా వెళ్ళి ఇవ్వబోతున్నాము. అలాగే ఆగస్టు 15వ తారీఖున ఏదైతే మాట ఇచ్చామో పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాము. అలాగే రానున్న రోజుల్లో అమ్మ తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంఘీభావంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ వైసీపీ నాయకులు గూండాలు ఉండారో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఈ కూటమి ప్రభుత్వానికి
వచ్చిన 2 నెలలు కావట్లేదు కాబట్టి కొద్దిగా టైం ఇవ్వండి. ఆ టైంలో ఇవి చేయని పక్షంలో మీరు రోడ్లు ఎక్కి ధర్నాలు చేసినా దానికి మేము నిలబడతాం. థ్యాంక్ యూ.